అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తర్వాత అదే క్రమంలో ఇంకో మిత్రుడు వచ్చి, క్లయింట్స్ మామూలు క్లయింట్స్ నీకు పెద్దగా ఇచ్చుకోలేరు, నేను రెఫర్ చేయమంటే చేస్తా, 498A 306 అని చెప్పారు. అది సెషన్స్ కేసు. అది రెండు సెక్షన్స్ ఒకే ఒకటే దాంట్లో. అంటే ఆ కేసు పూర్వపురాలు కూడా మీకు చెప్తాను. 498A 306 చనిపోయింది. A1 వైఫ్ సూసైడ్ చేసుకొని చనిపోయింది. 498A 306 అని చెప్పి 306 పెట్టచ్చు కదా, 490 అంటే షీ వాజ్ సబ్జెక్టెడ్ టు క్రూయాలిటీ అండ్ దేర్ బై షీ కమిటెడ్ సూసైడ్. అలా 498A కూడా యాడ్ అయింది. సో ఇక్కడ 498 306 పెట్టారు కదా, 498 పెడితే ఐఓకి బర్డెన్ ఎలా ప్రూవ్ చేసుకురావాలి, 306 పెడితే వాడే బర్డెన్ కదా, వాడే పడతాడు కదా అక్యూజ్డ్. అంటే దీంట్లో రెండు రకాలు ఉన్నాయండి. మీరు అన్నది అక్కడ ప్రిజంప్షన్ అనేది ఉంటుంది. ప్రిజంప్షన్ అనేది అంటే ఇప్పుడు ఎవిడెన్స్ యాక్ట్లో అమెండ్మెంట్ తీసుకొచ్చేసేసి 7 years లోపట కనుక చనిపోతే అప్పుడు ఇనీషియల్ బర్డెన్ స్టిల్ ప్రాసిక్యూషన్. ఆ ఇనీషియల్ బర్డెన్ డిశ్చార్జ్. ఇనీషియల్ బర్డెన్ అంటే 7 years లోపల చనిపోయింది, ఆ చనిపోయిన వ్యక్తి అంటే క్రూయాలిటీకి గురి చేయబడింది కాబట్టి ఆమె చనిపోయింది, సూసైడ్ చేసుకుంది అనేది ఆ ఇనీషియల్ బర్డెన్ కనుక ప్రూవ్ చేస్తే బర్డెన్ విల్ షిఫ్ట్ ఆన్ టు ది అక్యూజ్డ్. 7 years దాటి తర్వాత చనిపోతే ఈ ప్రిజంప్షన్ అనేది రాదండి. సో అప్పుడు నేను రెఫర్ చేస్తున్న కేసులో అది ఆ 7 years అనేది ఆ ప్రిజంప్షన్ అనేది ఏమీ లేదు. ఆ కేసు ఏంటంటే A2 అనే వ్యక్తి ఆ కేసులో ఒక లేడీ, A1 కంటే కూడా వయసులో పెద్దాను, తల్లే కాదు. అయితే ఈ వైఫ్ ఈ A1కి తర్వాత ఆ A2కు మధ్యన అక్రమ సంబంధం ఉంది అని చెప్పి ఆ విషయమై తరచుగా భార్యాభర్తల మధ్యన గొడవ జరుగుతుండే. ఆ క్రమంలో ఒకరోజు ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇది పోలీస్ కేసు. ఇది అంటే పోలీస్ ఛార్జ్షీట్ ప్రకారంగా వేసిన కేసు ఇది. సో కేసు నాకు రెఫర్ అయ్యి వచ్చింది. కేసు అంతా చదివిన తర్వాత నాకు అంటే జనరల్గా అందరికి ఉన్నట్టే నాకు కూడా ఉండే 498A అంటే వరకట్నం గురించి ఎక్కడ లేదండి, హెరాస్ చేసినట్టు లేదు, దీంట్లో 498A ఎందుకు వస్తుంది అని చెప్పి ఒక డౌట్ ఉండే. సో అది నా ఫస్ట్ సెషన్స్ కేసు అది. అయితే నా మిత్రుడు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాడు. మా సారు రేపు వస్తాడు నువ్వు ఉండు అడుగు అని చెప్పి అన్నాడు, సీనియర్ అంటే. సరే అని నేను ఆ రోజు వెయిట్ చేస్తున్నాను. వచ్చింది పెద్ద ఆయన, నాకంటే చాలా 25-30 ఏళ్ళు, ఇప్పుడు హీజ్ నో మోర్. అయితే నేను వెళ్ళారండి, చెల్లా నరసింహారెడ్డి గారు అని. అయితే అడిగాను నేను, సార్ ఇట్లా ఎక్కడ కూడా కట్నం గురించి ప్రస్తావన కానీ ఏమీ కానీ లేదు, మరి 498A ఉంది అని అంటే ఆయన ఒకటి చెప్పిండు, చూడు హరీష్ 498A మళ్ళీ ఒకసారి చదువు, దాంట్లో 2 ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ A అని ఎక్స్ప్లెనేషన్ B అని. ఈ కేసు ఎక్స్ప్లెనేషన్ Aలో వస్తుంది. ఎక్స్ప్లెనేషన్ B అంటే మనం ఏదైనా అన్లాఫుల్ డిమాండ్ ఫర్ ఎనీ ప్రాపర్టీ అనే పదాలు ఉంటాయి. అది ఎక్స్ప్లెనేషన్ Aకి వచ్చే వరకు ఏమవుతుందనంటే విల్ఫుల్గా ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని అంటే స్త్రీని హింసిస్తే, హెరాస్ చేస్తే, ఇఫ్ షీ ఈస్ బీన్ సబ్జెక్టెడ్ టు క్రూయాలిటీ దెన్ ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అండర్ 498A అని చెప్పింది. అప్పుడు నాకు ఒకటి స్ట్రైక్ అయిపోయింది, ఓహో మనం ప్రిపేర్ కావాలి అని అంటే అసలు ఏం సెక్షన్స్ ఉన్నాయి, ఆ సెక్షన్స్ అర్థం ఏమిటి అని మళ్ళీ బుక్ వెళ్ళి డెఫినేషన్ చూసుకొని ప్రిపేర్ కావాలి అనేది వచ్చింది. ఆ కేసు కూడా ఆయన పెద్ద అడ్వైజ్ ఇచ్చిండు. ఆయన అడ్వైజ్ అనుకోండి, ఆశీర్వాదం అనుకోండి, సక్సెస్ అయింది. ఆ కేసు కూడా అక్విటల్ అయింది. బట్ ఐ హ్యావ్ లెర్న్ వన్ థింగ్, ఎలా ప్రిపేర్ కావాలి, కేసు మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ప్రిపేర్ కావాలనే ఒక విషయాన్ని నేను అక్కడ నేర్చుకున్నది. అంటే ఇప్పుడు మనకు ఎవరైనా ఒక క్లయింట్ బ్రీఫ్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆ బ్రీఫ్ మొత్తాన్ని వీలైనన్ని సార్లు చదవాలి. మొత్తం ఎన్నిసార్లు అంటే తర్వాత దాన్ని ఏదైతే సెక్షన్స్ పెట్టారో, ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఛార్జెస్ వస్తున్నాయా లేవా అనేటందుకు మనం ఆ సెక్షన్స్ని కూడా బాగా చదువుకొని ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు దెన్ వీ హ్యావ్ టు టేక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది క్లయింట్ దగ్గర నుంచి ఆ కేసు పూర్వపురాలు చెప్పిన తర్వాత మనకు నోట్ డౌన్ చేసుకొని మన డిఫెన్స్ ఏంది, ఎలా మనం చేయాలి, ఎలా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి, ఏ విట్నెస్ ఎప్పుడు వస్తుండో, అతని స్టేట్మెంట్ ఏంది అనేది ఒక అవగాహనకు వచ్చి మనం ప్రిపేర్ కావాలి. దట్స్ హౌ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఇన్ ఏ క్రిమినల్ కేస్. అది సార్ ఇప్పుడు ఆ కేసులో 498 పెట్టారు, అదనపు కట్నం అడుగుతున్నారు,
లేదు ఈ విధంగా మా అమ్మాయిని వేధించారని లెటర్ కానీ ఒక స్టేట్మెంట్ కానీ అది లేదు, ఏమీ లేవు. అది లేదు, అది లేదు. చనిపోయింది. ఆ లెటర్ కనుక ఉంటే అది మళ్ళీ డైయింగ్ డిక్లరేషన్కి వస్తుంది. అలా లేదు. కాదు కాదు కదా, అమ్మాయి తరఫున బంధువులు ఎవరైనా అమ్మాయి తరఫు బంధువులు వచ్చారు, చెప్పారు చనిపోయింది అని చెప్పిండ్రు. బట్ ఏంటంటే అక్కడ ఎవిడెన్స్, సఫిషియంట్ ఎవిడెన్స్ లేదు. సార్ 306లో కూడా 306 అనేది అన్లెస్ ప్రిజంప్షన్ లేకపోతే కొద్ది కష్టమేనండి. ఎందుకంటే దాని డెఫినేషను ఇంటెన్షనల్లీ ఎయిడింగ్ అంటే ఉద్దేశపూర్వకంగా ఆత్మహత్య చేయడానికి ప్రేరేపించడము అని ఉంటుంది, అబెట్మెంట్ అని అంటే. సో అది ఆ ప్రొవిజనే అలా ఉంది, డెఫినేషన్ కూడా అలాగనే ఉంది. కాబట్టి అది పోలీస్ వారికి ప్రూవ్ చేయడం అంత ఈజీ కాదు. అంటే అతను ఉద్దేశం ఏంటి సార్? ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ అదే, వీళ్ళిద్దరి మధ్యన అక్రమ సంబంధం ఉంది, తరచుగా గొడవలు జరుగుతుండే, ఆ విషయంలో గొడవల్లో ఆమె చనిపోయింది అన్నట్టుగా ఆ కేసు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేశారు కదా, కానీ వాళ్ళిద్దరి మధ్యన ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని ఎక్కడ ఎస్టాబ్లిష్ అవ్వలేదా? ఎస్టాబ్లిష్ అనేది ఓన్లీ ప్రాసిక్యూషన్ విట్నెసెసే ఉంటుండ్రు, అంతేగాని ఇంకా పెద్దగా ఎస్టాబ్లిష్ వేరే ఏముండదు. ఇప్పుడు ఆ కేసులో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అవ్వడానికి ఏం రీజన్ అనుకో? ప్రాసిక్యూషన్ ఫెయిల్ కావడానికి ఏదంటే 306 ఉంది, 498 ఎప్పుడైతే పోయిందో 306 కూడా పోతుంది. అదే నేను ఫస్ట్లో అడిగాను, రెండు ఎందుకు పెట్టారు అంటే అక్కడ అబెట్మెంట్ అనేది ఏంటంటే ఈ విధంగా ఇప్పుడు ఇద్దరి మధ్యన అక్రమ సంబంధం ఉంది అని అంటే అది ఉద్దేశపూర్వకంగా ఆమెను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించినట్టు కాదు. కరెక్ట్ అని దట్స్ అవర్ డిఫెన్స్. సరే, ఇప్పుడు అదే కేసులో 498 పెట్టకుండా కేవలం 306 మాత్రం పెట్టుంటే ఖచ్చితంగా శిక్ష పడేదా? అలా కూడా కష్టమే, ఎందుకంటే ఇంటెన్షనల్లీ ఎయిడింగ్ అని అంటే. ఇంకొకటి కూడా ఏంటంటే మనం లాఫుల్గా యాక్ట్ చేయాలి, అయినా చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి మనకు ఉన్నతనే ఇఫ్ ఈస్ ట్రయింగ్ టు కమిట్ సూసైడ్, మనం డ్యూటీ ఏంది, వీ హ్యావ్ టు గో అండ్ స్టాప్ ఇట్. అలా కాకుండా మనము ఆ ప్రయత్నం చేయకుండా అతన్ని ఆత్మహత్య చేసుకోవడాన్ని చూస్తున్నామంటే దట్ ఈజ్ ఆల్సో అమౌంట్స్ టు అబెట్మెంట్. ఇంటెన్షనల్లీ రిఫ్రైనింగ్ టు యాక్ట్ లాఫుల్లీ. అంటే ఆ డిసీజ్డ్కి మనకి ఎలాంటి రిలేషన్ లేకపోయినా అంటే మన న్యాచురల్ టెండెన్సీ ఉంటుంది కదండి. అంటే అక్కడ ఆ ఉద్దేశం అనేది అంటే మనం కావాలని లాఫుల్గా మనం చేయాల్సిన పని కూడా చేయట్లేదు. అలా మన కంటి ముందు ఒక ఆయన సూసైడ్ చేసుకుంటున్నాడు, మనకు తెలియదు, రోడ్డు మీద వెళ్తున్నాం చేసుకుంటున్నాడు, ఒకవేళ ఆపలేదనుకోండి, ఆపలేదనంటే మనం చెప్తాం ఎందుకు చేస్తున్నాం రా దిగే బాబు అని అంటాం కదా. దట్ ఈస్ ఆల్సో మనకు ఆ పరిధిలో మనం వీఆర్ యాక్టింగ్. ఓకే, అంతవరకు. అంటే ఇప్పుడు అక్కడ కరెంటు ఇంకోటి పట్టుకుంటే వీడికి చేయలేడు కాబట్టి జస్ట్ మాట అయిన తప్పు అని చెప్పినా పర్వాలేదు, చెప్పి మీరు చేసుకోకండి రండి మీరు. కానీ ఏం చేయకుండా చూస్తే మాత్రం ఏమి చేయకుండా అతను చేసుకోవడానికి అంటే చేసుకొని అని అంటే ఇంటెన్షన్ గిల్టీ మైండ్ ఉండాలి, మాట్లాడాల్సిన గిల్టీ మైండ్ తోటి చేసుకొని అని ఉంటే అవుతుంది అది. సో దాంట్లో క్లాజెస్ ఉన్నాయి 107 ఆఫ్ IPC అని. సార్ దాని తర్వాత మంచి కేసు చెప్పండి. తర్వాత మీరు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఇంకా నేను 97 ఏప్రిల్ ఫస్ట్ 306 అక్విటల్, నెక్స్ట్ తర్వాత ఇంకా చాలా కేసెస్ చేశానండి. NDPS కేసెస్ చేశాము. తర్వాత NDPS కేసులో ఏ విధంగా ఎక్కువ తీసుకొచ్చారు? NDPS అంతా మొత్తం టెక్నికల్ అఫెన్స్ అండి, అది అక్కడంతా రికవరీ మీదనే ఉంటుంది. ఆ రికవరీ కనుక ప్రూఫ్ కాకపోతే పోతుంది కేసు అది. బట్ అక్కడ స్ట్రింజెంట్ లాస్ ఉన్నాయి. మనకు సెక్షన్ అంటే ప్రొవిజన్స్ ఫాలో అయ్యారా లేదా అనేది చూస్తాం. ప్రొవిజన్స్ ఫాలో కాలేదు అని అంటే దెన్ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. సార్ ఇప్పుడు NDPC అడిగారు కాబట్టి మా టాపిక్ వచ్చింది పడుతా, ఇది పెద్ద క్రైమ్ అండి, నార్కోటిక్స్ ఇది. కానీ అరెస్ట్ చేస్తారు, రికవరీ చూపిస్తారు, హడావుడి ఉంటుంది, తర్వాత ఫైనల్కి వచ్చేస్తే కేసు ఎక్కువ లేకపోతుండే, ఆ కన్వర్షన్ రేటే తక్కువ ఉంటుంది. దానివల్ల ఎందువల్ల అంటారు అక్కడ? అంటే ఇన్వెస్టిగేషన్ లోపమా? ఇన్వెస్టిగేషన్ లోపాలు. ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు అంటే పోలీస్ ఆఫీసర్కి కేసు పట్టుకున్నామా, ముద్దాయిని అరెస్ట్ చేసామా, కోర్టుకు ప్రొడ్యూస్ చేసామా అన్నదానిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. బట్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రొసీజర్ ఏంది, మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా, లేకపోతే అక్కడ మనం పబ్లిక్ ప్రాసిక్యూటర్తో కానీ ఇంకెవరితోనో కానీ ఒపీనియన్ తీసుకుంటున్నామా అని కనుక చేస్తే కన్విక్షన్ రేట్ పెరగడానికి చాలా అవకాశం ఉంటుంది ఒకటి. రెండవది ఏంటంటే టెక్నాలజీ ఇప్పుడు బాగా పెరిగిపోయింది. నా పర్సనల్ ఒపీనియన్ అంటే ద పోలీస్ హ్యావ్ టు యూజ్ దట్ టెక్నాలజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్ పైన ఒక వ్యక్తి వెళ్తుంటే పోలీస్ ఆఫీసర్ పట్టుకున్నాడు అనుకోండి, మీ దగ్గర ఫోన్ ఉంటుంది, వీడియో ఉంటుంది, CCTV కెమెరాస్ ఉన్నాయి, మీరు ఆ ఎవిడెన్స్ ఎందుకు పెట్టలేరు? ఎవిడెన్స్ పెట్టట్లేరు అని అంటే మీరు ఏ విధంగా అయితే అరెస్ట్ చేసినామని చెప్పి అంటున్నామో అది నమ్మశక్యంగా లేదు.
అచ్చా, కస్టడీ నుంచి ఎవిడెన్స్ పెట్టాలి. కస్టడీ అని కాదు, ఇప్పుడు నార్కటిక్ డ్రగ్స్ అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎక్కడనో వీళ్ళు వెయిట్ చేస్తుంటారు, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుందని కానీ, లేకపోతే మనిషి వెళ్తున్నాడు అని చెప్పి కానీ, లేకపోతే ఒక ఇంట్లో నార్కోటిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి అని చెప్పి అన్నప్పుడు కానీ, సో మీరు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయండి. అచ్చా, మనం ఎక్కడ పట్టుకుంటున్నాం అక్కడ దగ్గర అక్కడ చేయండి. రికవరీ కూడా చూసేటప్పుడు మీరు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తీసుకోండి. ఆ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని మీరు కోర్టులో వెయ్యండి. దానికి కావాల్సిన ఫార్మాలిటీస్, లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తే కన్విక్షన్ రేట్ ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ చేయకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఒక డౌట్ అనేది అరైజ్ అవుతుంది. మీరు నిజంగానే మీరు రాసినట్టుగా కేసులో రాసినట్టుగానే అరెస్ట్ చేస్తున్నారా, రికవరీ చేస్తున్నారా అనే ఒక డౌట్ రైజ్ అవుతుంది. సో దీనిపైన ఈ మధ్యన సుప్రీంకోర్టు వాళ్ళు కూడా అన్ని సర్క్యులర్స్, అంటే వాళ్ళు గైడ్లైన్స్ కూడా ఫ్రేమ్ చేసిండ్రు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చేసిండ్రు. మీరు యూ హ్యావ్ టు యాక్ట్ అప్ ఆన్ ఇట్ అని చెప్పి అన్నారు. ఇది డిపెండ్స్ అనేది. అదే మీరు చెప్తున్నట్లుగా కొన్ని ఎన్డీపీస్ కేసుల్లో మేము హవే మీద తనిఖీ చేస్తున్నాం, అప్పుడే ఒక వెహికల్ వచ్చింది, అనుమానాస్పదంగా కనపడ్డాడు, పట్టుకున్నాం, వాడి దగ్గర దొరికింది. సో మీ దగ్గర సరే పోనీ అన్నట్లు ఆ వెహికల్, సీసీటీవీ, సెల్ ఫోను మీరు అన్నిట్లు తీసుకున్నా కొంచెం గట్టిగా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటుంది. సో అలాంటివి చేయనప్పుడు ఏమైపోతుందని అంటే వీళ్ళు ఏదైతే ప్రాసిక్యూషన్ కేసు ఏదైతే ఉందో ఆ కథనం ఏదుందో ఆ కథనమే డౌట్ఫుల్ అవుతుంది. సో చాలా కేసెస్ అంటే మై ఒపీనియన్ ఏంటంటే చాలా కేసెస్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమా లేకపోతే ఇన్వెస్టిగేషన్ లోపం వల్ల కూడా కేసెస్ చాలా మటుకు పోతుంది. ఓకే సార్, ఇంకొక కేసు చెప్పండి. ఇంకొకటి ఒక 302 కేసు కూడా ఈ మధ్యన అక్విటల్ అయింది, లాస్ట్ ఇయర్ అక్విటల్ అయింది. ఆ కేసులో ఏంటంటే ముద్దాయి డిసీజ్డ్ని మధ్యరాత్రి తన ఇంట్లోనే మర్డర్ చేశాడు. ఇది కేసు. మధ్యరాత్రి అంటే ఆల్మోస్ట్ 12 o'clock ఇన్ ద నైట్. అంటే ఛార్జ్ షీట్ ప్రకారంగా కేసు పూర్వపురాలు ఏంటంటే ఆ డిసీజ్డ్కి ఈ అక్యూజ్డ్ వైఫ్కి అక్రమ సంబంధం ఉంది అనేది, దానివల్లనే అది భర్తకు తెలిసి అతన్ని హత్య చేసిండు అనేది ప్రాసిక్యూషన్ కేసు. సో ఈ వ్యక్తి ఏంటంటే తన గ్రామం నుంచి రోజు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ పని చేసుకుంటుండ్రు. సో ఈరోజు మార్నింగ్ కనుక బయలుదేరితే ఈ డే అంతా హైదరాబాద్లో పనిచేసి నైట్ కూడా ఇక్కడనే ఉండి నెక్స్ట్ డే పని చేసుకొని నెక్స్ట్ డే ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ ఒక రోజు తన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో గడుపుతుంటాడు. ఎవరు? అక్యూజ్డ్. సో ఆ రోజు అతను బస్ స్టాప్ దగ్గర నిల్చొని ఉన్నాడు బస్ కొరకు సిటీకి రావడానికి. ఈ మనిషి తారసపడి చూస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఇది ఎందుకో డౌట్ వచ్చింది ఆయనకు, ఈయన మీద అనుమానం ఉంది, అరే ఇతను ఏంది అని అనుకొని సరే అని హైదరాబాద్కి వచ్చేసేసాడు. యాజ్ యూజువల్గా ఏంటంటే ఆయన నెక్స్ట్ డే రావాలి, నెక్స్ట్ డే ఈవినింగ్. ఆ రోజు మాత్రం ఏం చేసినంటే తను అదే రోజు ఈవినింగ్ రిటర్న్ అయిపోయి ఎవరికి తెలియకుండా బస్సులో వచ్చి ఊరవతలనే దిగి మెల్లగా, అప్పటికి చీకటి అయిపోయింది, తన ఇంటికి కాస్త దూరంలో ఒక గోరీల్ ఉంటే దాని వెనకాల ఉండి దారుకొని ఉన్నాడు. హీఈస్ వెయిటింగ్. సో ఆల్మోస్ట్ 11 o'clock or 11:30కి ఇతను వచ్చిండు, అతని ఇంట్లోకి వెళ్ళిపోయాడు, డోర్ లాక్ చేసుకున్నాడు, లోపటి నుంచి లాక్ చేసుకున్నాడు. ఎవరు అనుమాన పడుతున్నారు ఆయన వచ్చేసేసి. సో ఇతనికి ఏంటంటే ఆ ఇల్లు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ దానికి విండోస్ ఫ్రేమ్స్ ఉన్నాయి కానీ విండోస్ లేవు. సో ఈ ఫ్లెక్సీ బ్యానర్స్ తోటి కవర్ చేసుకొని ఏదో కాపురం చేస్తున్నారు. అది 2 రూమ్ల ఇల్లు. సో ఇతనికి అనుమానం నిజమైపోయింది అది. సో తను మెల్లగా వెళ్ళి ఆ కిటికీలో ఆ ఫ్లెక్సీ ఉంది కాబట్టి ఆ ఫ్లెక్సీని తీసేసి లోపలి దిగి ఇంట్లోకి దిగే వరకు అతను సడన్గా ఊహించని షాక్ గురైపోయి ఉన్నాడు. అక్కడనే పక్కనే గొడ్డలు ఉంటే ఆ గొడ్డలు తీసుకొని అతని పైన దాడి చేసేసాడు. అతని భార్య ఏం చేసిందంటే ఆ భయానికి ఇంకో రూమ్లో నుంచి కిటికీలోంచి దుంకి వెళ్ళిపోయింది. 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఈ అక్యూజ్డ్ పేరెంట్స్ కూడా అదే ఊర్లో పక్కన ఉంటారు, వాళ్ళ ఇంట్లో అప్పచెప్పి ఇతను పారిపోయాడు. సార్ ఇప్పుడు ఆయన మాట వేశాడు ఇంటి దగ్గర, పొద్దున్న బస్ స్టాప్లో కనబడి నవ్విన వ్యక్తి మాట వేశాడు, వస్తాడేమో డౌట్ మీద. ఆయన ఇంట్లోకి వెళ్ళడం ఈయనకి అనుమానం బాగా బలమైంది. లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఏదో వేరే సీన్ చూశాడు, గొడ్డలతో నరికాడు, పారిపోయిన తర్వాత పోలీస్కి ఇన్ఫర్మేషన్ రీచ్ అయింది. పోలీస్ వాళ్ళు వచ్చి అతన్ని షిఫ్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చనిపోయిందని చెప్పి కేసు పూర్వపురాలు. సో అతను అదే రోజు రాత్రి చనిపోయింది అనేది ఆ కేసును బట్టి మనకు అర్థమవుతుంది.
కానీ వీళ్ళు ఏం చేశారు పోలీస్ వాళ్ళు అని అంటే అది నెక్స్ట్ డే అతను ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు, 8 o'clock చనిపోయాడు అని చెప్పి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే పోలీస్ వాళ్ళకు ఆల్రెడీ అదే రోజు రాత్రి రావడం జరిగింది. శవాన్ని అది అంటే ఆ ఇంజూర్డ్ పర్సన్ని షిఫ్ట్ చేసినామని చెప్తున్నారు కాబట్టి మీరు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా మీరు కంప్లైంట్ అంటే కేసే చేయలేదు అనేది మేము. సో మీరు కుక్అప్ చేసిండ్రు కేసుని, ఎలా చేస్తే బాగుంటుంది, ఈ కేసుని బిల్డప్ చేస్తే బాగుంటుంది అని మీరు కొంత ప్రిపరేషన్ చేసుకున్నారు అని చెప్పి మా డిఫెన్స్ అన్నట్టు. అది అదేవిధంగా అక్కడ ఫొటోస్ తీసినారని చెప్తుండ్రు. తీసినప్పుడు ఆ గొడ్డలు రికవర్ అయినట్టుగానే గొడ్డలు రికవర్ చేసినామని చెప్తారు. గొడ్డలు రికవర్ అయినట్టుగా గొడ్డలి ఉంటే అది అక్కడనే ఉంటుంది, మీరు ఫోటోస్ తీసినప్పుడు ఫోటోలలో కనపడాలి కదా, కనపడలేదు. సో ఇలాంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్తో తీసుకొని చేస్తే అది కేసు అక్విట్ అయింది. సార్ ఇప్పుడు ప్రాసిక్యూషన్ ఏమంటారండి? ప్రాసిక్యూషన్ ఏమంటారంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఏదన్నా డిఫెక్ట్ ఉంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాన్ని కవర్ చేయలేడు. ఇక్కడ ఏంటంటే ఫొటోస్ ఇమీడియట్లీ వేయలేదు, తర్వాత మేము క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మా దగ్గర ఫొటోస్ ఉన్నాయని చెప్పేసాను. ఆ ఫొటోస్ అన్నీ కూడా అది నైట్ తీసినట్టుగా లేదు, అది కొంత ఏదో ఆఫ్టర్నూన్ అవర్స్లో తీసినట్టుగా లైట్ షేడ్ వస్తుంది, కొంత ఎండ ఉంది, అవుట్ సైడ్ నుంచి తీసినవి అన్నట్టుగా ఉంది. సో మీరు ఆ టైంలో తీసినవి కాదు ఒకటి. రెండవది ఏంటంటే నిజంగానే కనుక మీరు ఆ మధ్యరాత్రి కనుక అప్పుడే కనుక మీరు ఫొటోస్ తీసి ఉంటే మీ కానిస్టేబుల్ దగ్గర ఉన్న కెమెరాతో కనుక తీసినట్టు మీకు అక్కడ మెటీరియల్ ఎవిడెన్స్ మీరు ఏదైతే రికవరీ చేసినామని అంటుండ్రో తర్వాత ముద్దాయి తర్వాత దొరికిన తర్వాత అతన్ని తీసుకెళ్ళి ఇంట్లో నుంచి ఆ గొడ్డల్ని తీసి ఇచ్చిండు అని చెప్పి అంటుండ్రో అది కరెక్ట్ కాదు అని చెప్పి కేసు చేయడం జరిగింది. సో వెపన్ రికవరీ పోయింది. తర్వాత ప్రాసిక్యూషన్ కేసు ప్రకారమే అది మధ్యరాత్రి జరిగినా అతని ఇంట్లో జరిగినా మీ కేసు ప్రకారమే అక్యూజ్డ్ ఇంట్లో లేడు, అతను బయటికి వెళ్ళిపోయాడు, ఉదయమే వెళ్ళిపోయాడు అని చెప్పేది ప్రాసిక్యూషన్ కేసు. అది అట్లా అంటే మీరు తీసుకున్న డిఫెన్స్ అంటే యూ హ్యావ్ ఫెయిల్ టు ప్రూవ్. మీరు ఏదైతే ఎవిడెన్స్ పెట్టారో అది కాన్ఫిడెన్స్ బిల్డప్ అంటే ఇన్స్పైరింగ్ కాన్ఫిడెన్స్ అన్నట్టుగా లేదు. రికవరీ పోయింది, మీరు గొడ్డలు రికవరీ చేసిన అనేది రికవరీ కాలేదు. ఇక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కరెక్ట్ చేయలేదు. సో న్యాచురల్లీ డిఫెన్స్ లాయర్ ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్లో ఉన్న లోపాలని దాన్ని ఎన్కాష్ చేసుకుంటారు, అది సహజం. సార్ జనరల్గా మీ దగ్గర కొన్ని కేసులు వచ్చాయి అనుకోండి, అంటే ముందు ఎక్కడ తప్పు దొరుకుతారని చదువుతారా? ఎస్, తప్పు అంటే మనం మన కేస్ ఫ్యాక్ట్స్ అన్ని చూసుకుంటాం, కేసు కరెక్ట్గా ఉందా లేదా, సెక్షన్స్ అప్లై అవుతున్నాయా లేదా అనేది చూస్తాం, ఎందుకంటే ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అని ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఇన్వెస్టిగేషన్ పోలీస్ చెప్తున్న కథని నమ్మశక్యంగా ఉందా, లేకపోతే ఎక్కడ మనం అటాక్ చేయొచ్చు ప్రాసిక్యూషన్ కేసుని అనేది దానిపైనే మేము ఫోకస్ చేస్తాం. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కేసులు ఏంటంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఏంటంటే అక్యూజ్డ్ ఇంట్లోనే జరిగింది కాబట్టి ఒకవేళ అక్యూజ్డ్ అదే ఆ రోజు కూడా రాత్రి ఇంట్లో ఉన్నాడంటే బర్డెన్ విల్ షిఫ్ట్ ఆన్ టు అక్యూజ్డ్. హీ హాస్ టు సే నువ్వు ఉన్నంగా మీరు ఇంట్లోకి ఇంకో వ్యక్తి వచ్చి మర్డర్ ఎలా చేసిండు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఓ ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలే ఉంటారు, ఉదయం లేచే వరకల్లా భార్య మర్డర్ అయి ఉంటుంది, భర్త ఉండడు, పక్కింటి వాళ్ళు వచ్చి చూస్తారు, పోలీస్ కంప్లైంట్ చేస్తారు. ఇక్కడ కేసు ఏంటంటే ఆ రోజు రాత్రి ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఇంట్లోనే ఉన్నారు అని కనుక ప్రూవ్ చేయగలిగితే అప్పుడు బర్డెన్ అక్యూజ్డ్ మీదకి షిఫ్ట్ అవుతుంది. ఇట్ ఈస్ యూ హూ హ్యావ్ టు ప్రూవ్ ఎవరు అంటే ఇనిషియల్ అక్యూజ్డ్ మీదకి షిఫ్ట్ అవుతుంది. అక్యూజ్డ్ అప్పుడు ప్రూవ్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ మధ్యరాత్రి నీ ఇంట్లోకి మూడో వ్యక్తి ఎవరు వచ్చి ఎందుకు మర్డర్ చేసిండ్రని. సో ఇక్కడ ప్రాసిక్యూషన్ నుంచి బర్డెన్ అక్యూజ్డ్ వైపు టిల్ట్ అవుతుంది. ఎప్పుడు ఇనీషియల్ బర్డెన్ ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేసినప్పుడు. ఇనీషియల్ బర్డెన్ ఏంది, ఇద్దరు కలిసి ఆ రోజు రాత్రి ఇంట్లో ఉన్నారు, ఇద్దరే ఉన్నారు ఇంట్లో అనేది ప్రూవ్ చేస్తే అప్పుడు బర్డెన్ విల్ షిఫ్ట్ ఆన్ టు. ఇప్పుడు నేను లైవ్ మీకు చెప్పిన దాంట్లో ఏందనంటే అతను లేడు, ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కూడా అతను బతుకుదెరువు కొరకు హైదరాబాద్కి వస్తూ ఉంటాడు, 2 రోజులు ఇక్కడ చేసి మళ్ళీ ఊరికి వెళ్తుంటాడు, ఆ రోజు కూడా లేడు అనేది ఉంది. సో దే హ్యావ్ ఫెయిల్ టు ప్రూవ్ దట్ హీ వాజ్ ప్రెజెంట్ ఇన్ ది హౌస్. అలా వచ్చింది. అంటే ఎవరో వచ్చి అంటే ఆ బర్డెన్ ఈయన మీద లేదు, బర్డెన్ కదా. మీరు ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఎవరో వచ్చి థర్డ్ పార్టీ వచ్చి మర్డర్స్ వెళ్ళిండొచ్చు. నేనైతే లేను కదా, నేను చేయలేదు, నా క్లయింట్ అయితే లేడు, నేను చేయట్లేదు, నా క్లయింట్ లేడు. అది
ఇప్పుడు ఎవరు చేశారనేది నెక్స్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. అది బర్డెన్ వాళ్ళ మీద ఉంటుంది. కానీ ఇప్పుడు సార్ కొన్ని కేసుల్లో నేరస్తుడు మీ దగ్గరకు వచ్చి అంటే క్షణికావశలం చేసిన వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు. హ్యాబిచువల్ అఫెండర్ వేరే దగ్గరికి వెళ్తారు అనుకోండి. క్షణికావశలం చేసి సార్ నేను చేశాను కానీ నన్ను కాపాడండి అన్నప్పుడు మీరు ఏం చేస్తుంటారండి? అంటే మనం ఎప్పుడైనా కానీ క్లయింట్ దగ్గర తీసుకున్న ఇన్స్ట్రక్షన్స్ బట్టి మనం చట్టపరిధికి లోబడి ఉండి మన కేసుని అంటే ఎంత బెటర్గా మనం ప్రజెంట్ చేయగలుగుతాము అనేదే ఒక డిఫెన్స్ లాయర్ చేసేదండి. సో ఆ కేసు రుజువైందా కాలేదా శిక్ష వేయడం అనేది అది కోర్టు బాధ్యత. సో డిఫెన్స్ లాయర్ చేసేది ఏంటంటే ఈ కేసు నా క్లయింట్ తరఫున నేను చట్టపరిధిలో వండుకుంటూ ఎలా ప్రజెంట్ చేయాలి అంతవరకే డిఫెన్స్ లాయర్ చేసే పని. సాధారణంగా సార్ అంటే మీరు ఇంకా అనట్లేదు, కొంతమంది అడ్వకేట్స్ క్షణికావశంలోనో ఏదో రకంగా చేసిన వాళ్ళకంటే ఒక చట్ట పరిధులు చేయొచ్చు. ఆడ హ్యాబిచువల్ అఫెండర్ వరుసగా మర్డర్లు చేస్తుంటాడు. అటువంటి వ్యక్తులు కూడా వచ్చి సార్ నేను ఫలానా మర్డర్ చేశాను నన్ను కాపాడంటే అంటే మీ రియాక్షన్ ఏంటండి? మర్డర్ చేశారు అని చెప్పడం కంటే కూడా సార్ ఈ విధంగా కేసులో మేము ఇరుక్కున్నాము అని వస్తారు. ఎక్కువగా చేసినామని చెప్పరు. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి సర్కమ్స్టాన్సెస్ని బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవుతాం. ఇంకా రిపీట్గా వచ్చిన వాళ్ళకి ఏమంటారండి మీరు? రిపీట్గా వచ్చిన వాళ్ళు అది రౌడీ షీటర్స్ అయితేనే వస్తారండి రిపీట్గా చేసేవాళ్ళు. అలా రిపీటెడ్గా మర్డర్ చేసిన వాళ్ళైతే నా వరకు రాలేదు. వచ్చారని కూడా ఏమంటారు? అది హిస్టరీ అంతా వస్తుందండి. అది మోర్ టఫర్ కేస్. డిఫెన్స్ లాయర్కి అది ఇంకా టఫ్ కేసు. ఎందుకంటే పోలీసు వాళ్ళు రాస్తారు ఈయన ఇంతకుముందు కేసులో కూడా ఉన్నారు ఒకటి. రెండవది ఏంటంటే అంతకుముందు కేసులో ఏమైంది, జడ్జిమెంట్ వచ్చిందా అని. ఒకవేళ జడ్జిమెంట్ వచ్చి అతను అక్విటల్ అయింది అనుకోండి, అది పెద్ద యూస్ కాదు ప్రాసిక్యూషన్కి అలా. సో రిపీటెడ్గా మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి వస్తున్నాడు అంటే పాత కేసులో ఏమైంది అనేది కూడా ఒక వస్తుందన్నట్టు. ముఖ్యంగా మర్డర్ కేసెస్లో కంటే కూడా ఈ డ్రగ్స్ కేసులో, నార్కోటిక్ డ్రగ్స్ కేసులో ఈ దీంట్లలో ఈ రిపీటెడ్ అఫెండర్స్ ఎక్కువగా ఉంటారు. మర్డర్ కేసెస్లో చాలా తక్కువ రిపీటెడ్గా. జనరల్గా అంటే ఇప్పుడు ఇంకొక జనరల్ కేసు అడుగుతారండి, పీడీ యాక్ట్ అనేది ఎవరి మీద పెడుతుంటారు? పీడీ యాక్ట్ అనేది ఇప్పుడు చాలా బ్రాంచెస్ని ఇంక్లూడ్ చేశారండి. గూండా యాక్ట్ అని, బూట్ లెగ్గర్స్ అని, స్ప్యూరియస్ సీడ్స్ అని, ఫర్టిలైజర్స్ అని, ప్రాపర్టీ అఫెన్సెస్ అని, అంటే ప్రాపర్టీ అంటే దొంగతనాలని, ఇలా రకరకాలుగా ఉన్నాయండి. అయితే జనరల్గా ఏంటంటే ఎక్కువ అంటే వీ హ్యావ్ టు అంటే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిందంటే పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయినప్పుడు మాత్రమే పీడీ యాక్ట్ని యూజ్ చేయాలి. లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ రెండు సపరేట్ అంశాలుంటాయి. లా అండ్ ఆర్డర్ ఇన్వాల్వ్ అయినప్పుడు పీడీ యాక్ట్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇట్స్ ఎ మేర్ లా అండ్ ఆర్డర్, పోలీస్ క్యాన్ కంట్రోల్ ఇట్. పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయినప్పుడు మాత్రమే ఈ పోలీస్ వాళ్ళు ఈ పీడీ యాక్ట్ ఉపయోగించారు. పబ్లిక్ ఆర్డర్ అంటే ఏంటి? పబ్లిక్ ఆర్డర్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఈ ఒక లొకాలిటీలో చైన్ స్నాచింగ్ చేస్తుంటాడు. అంటే వెహికల్ మీద వెళ్ళుకుంటూ లేడీస్ వెళ్తూ ఉంటే మెడలో నుంచి చైన్స్ లాక్కోవడం, వెళ్ళిపోవడము, లేకపోతే ఆరు బయట ఇంటి ముంగట పడుకుని ఉంటే రాత్రి వచ్చి లాక్కొని పోవడం, ఇవన్నీ చేస్తుంటే ఏమైందంటే అక్కడ ఉన్న పబ్లిక్ అందరూ కూడా ఒక భయాందోళనకు గురైపోతారు. అమ్మో ఈ టైంలో మేము వెళ్ళొద్దు, లేదా బయట పడుకోవద్దు, ఈ విధంగా ఉంటుంది. అక్కడ ఇట్స్ కాల్డ్ డిస్టర్బెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్. సో అలాంటి పబ్లిక్ ఆర్డర్ వయలేషన్ అంటే డిస్టర్బ్ అయినప్పుడు మాత్రమే పీడీ యాక్ట్ చేయాలి. సో కంటిన్యూస్గా కేసెస్ అవుతున్నాయి, మీరు పీడీ యాక్ట్ ఉపయోగించే కంటే ముందు అతని పైన ఎన్ని కేసెస్ అయినాయి అనేది కూడా చూస్తారు. అలా చూసి దాన్ని బట్టి ఆ కేసెస్ అన్నిటిని పరిగణనలో తీసుకొని పీడీ యాక్ట్ ఉపయోగిస్తారు. సార్ ఎన్ని కేసులు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 6 నెలలు టైం తీసుకున్నారు, 1 మంత్ టైం తీసుకున్నాం, 1 ఇయర్ టైం తీసుకున్నాం. ఈ టైం బాండ్లో ఒక వ్యక్తి మీద ఒక 6 కేసులు అయ్యాయి అనుకోండి, 9 కేసులు అవ్వచ్చు, ఇంకోటి 324 అవ్వచ్చు, 320, ఇవన్నీ కలిపి పీడీ యాక్ట్ పెట్టవచ్చు. అంటే టైం గ్యాప్ ఒకటి ఉంటుంది, తర్వాత అతను బెయిల్ పైన వచ్చాడా లేదా అనేది ఒకటి ఉంటుంది, బెయిల్ పై వచ్చిన తర్వాత కండిషన్స్ కంప్లై చేస్తుండా లేదా అనేది ఉంటుంది. ఎందుకంటే కండిషన్స్ అని ఎందుకు చెప్తున్నానంటే అతను ఎప్పుడు రెగ్యులర్గా మీ పోలీస్ స్టేషన్కి వచ్చి అటెండెన్స్ ఇచ్చిపోతుండే కదా, అలా చేస్తున్నాక కూడా మళ్ళీ కేసులు అయ్యాయా అనేది ఆ అంశాలను పరిగణనలో తీసుకోవాలి. సపోజ్ బెయిల్ పైన వచ్చి దాదాపు అయిపోయి 5-6 నెలలు అయిపోయింది, అతను మామూలుగానే ఉన్నాడు, అతని మీద ఇంకా ఫ్రెష్గా ఏం కేసెస్ కాలేదు అన్నప్పుడు అప్పుడు పీడీ యాక్ట్ కనుక ఉపయోగిస్తే దాన్ని ఛాలెంజ్ చేస్తారు. అంటే అతని మీద ఏం కేసెస్ లేవు కదా. సార్ ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఒక వ్యక్తికి
ఇల్లు కట్టిస్తానని చెప్పి మోసం చేశాడు, అంటే 420, 406 డూప్లికేట్ చేశాడని, లేదా ట్రెస్ పాస్ 447, అటువంటి ఈ 3 సెక్షన్లు పెట్టిన వాళ్ళ మీద, ఒక వ్యక్తి మీద పీడీ యాక్ట్ పెట్టచ్చా? అది ఒకటే కేసా? ఒకటి కాదు, 3 కేసులు అనుకుందాం. అంటే అందుకే చెప్పాను, ఇఫ్ ఇట్ లీడింగ్ టు డిస్టర్బెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ పీడీ యాక్ట్ వస్తుంది. సింపుల్. పబ్లిక్ ఆర్డర్ ఎక్కడ వస్తుందండి పీడీ? అందుకే నేను చెప్తున్నా, అంటే మనం ఒక వ్యక్తి పైన పీడీ యాక్ట్ ఉపయోగించాలనా లేదా అనేదానికి ఈ 2 అంశాలు ఇంపార్టెంట్. ఇది పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తుందా, లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తుందా? లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తే పోలీస్ వాళ్ళు ఆ కేసు వరకే చేయొచ్చు. లేదు పబ్లిక్ ఎట్ లార్జ్ కూడా డిస్టర్బ్ అయిపోతున్నారు అన్నప్పుడు చేస్తారు. కానీ వ్యక్తిగతంగా కక్షల మీద కూడా కొన్ని పీడీ యాక్ట్లు పెట్టే అవకాశాలు ఉంటాయి కదండి కొంతమంది. ఫాల్స్ ఇంప్లికేషన్ అనేది అది ఈ ఆరోపణ అనేది ఎప్పుడు పోలీసు వాళ్ళు ఎదుర్కొంటారు. అది ఎవరికి లేనిది, వాళ్ళు చేయలేదంటారు, అవతల వాళ్ళు చేశారు. సార్ జనరల్గా పీడీ యాక్ట్ పెట్టాలంటే ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ అప్రూవల్ తీసుకోవాలా? అంటే ఫస్ట్ ఇప్పుడు కమిషనరేట్లో అయితేనేమో కమిషనర్ గారు పాస్ చేస్తారు, డిస్ట్రిక్ట్స్లో అయితే కలెక్టర్కి ఉంటాం. ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే మనకు కమిషనరేట్స్ ఉన్నాయి, సైబరాబాద్ కానీ, రాచకొండ కానీ, హైదరాబాద్ కమిషనరేట్ కానీ. ఇక్కడ పోలీస్ కమిషనర్స్ పాస్ చేసి దాన్ని అడ్వైజరీ బోర్డుకి రెఫర్ చేస్తారు. అడ్వైజరీ బోర్డులో మెంబర్స్ ఉంటారు, కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్స్, జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా ఉంటారు దాంట్లో. వాళ్ళు చెక్ చేస్తారు ఈ ఆర్డర్ కరెక్ట్గానే ఉందా లేదా అని చెప్పి చూసి దాన్ని అడ్వైజరీ బోర్డు వాళ్ళు కూడా సబ్సిక్వెంట్గా ఆర్డర్ పాస్ చేసి ఇన్ని నెలలు ఇతన్ని పీడీ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ చేయండి అని చెప్పి ఆర్డర్ పాస్. పీడీ యాక్ట్ ఉంటే 6 నెలల వరకు బెయిల్ రాదంటారు వాస్తవం అంటే? ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ బెయిల్ అండి, యూ హ్యావ్ టు ఛాలెంజ్ ది ఆర్డర్ ఇట్ సెల్ఫ్. అవునా? బెయిల్ అంటే ఏంది, బెయిల్ తీసుకొని వచ్చి నేను కేసు అటెండ్ చేస్తాను, బెయిల్ కాదు. పీడీ యాక్ట్ ఏదైతే ఇన్వోక్ చేసినరో, ఆర్డర్ పాస్ చేసినరో ప్రివెంటివ్ డిటెన్షన్ కింద దాన్నే ఛాలెంజ్ చేస్తారు. అది పోతే బయటకు వచ్చేస్తాడు. సో ఇట్స్ నాట్ బెయిల్. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్లుగా ఒక కేసులో ఇరుక్కున్నా, 3 సెక్షన్స్ నా మీద పెట్టారు, 3 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, నన్ను పీడీ యాక్ట్ పెట్టి లోపల వేశారు. నా పీడీ యాక్ట్ మీద మీరు ఆర్గ్యూ చేశారు, డిస్మిస్ అయింది, నేను బయటకు వచ్చా, 1 మంత్లో బయటకు వచ్చా. కానీ నాకు జరగాల్సిన నష్టం జరిగింది కదండి. అంటే అది డ్యామేజెస్ కిందకు వస్తుందండి. డ్యామేజెస్ అని అంటే మళ్ళీ ఆ వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ పైన కేసు వేయాలి, కష్టం అండి. చాలామంది రారు ముందుకు, ఎందుకంటే మళ్ళీ పోలీస్ మీద కేసు ఎందుకు అన్నట్టుగా రారు. బట్ దే హ్యావ్ టు ఫైల్ ఏ సపరేట్ ప్రొసీడింగ్, సపరేట్గా వేసి నాకు పరువు నష్టం జరిగింది, నాకు డ్యామేజెస్ జరిగింది అని చెప్పి మీరు డ్యామేజెస్ క్లెయిమ్ చేసి వేసుకోవచ్చు, నిలబడుతుంది తర్వాత. కాకపోతే ఏంటంటే అలా ముందుకు రారు, ఎందుకంటే ఒక వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ పైన ఒక నార్మల్ మ్యాన్ వచ్చి కేసు వేసి చేయడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన విషయం.